వసతులు లేని వర్సిటీలు, అధ్వానంగా హాస్టళ్లు, పెచ్చులుడుతున్న పైకప్పులు, తలుపులు లేని మరుగుదొడ్లు, నాసిరకంగా భోజనం, ఆందోళనలు చేస్తున్న చర్యలు శూన్యం, నిధులు పెద్దగా అవసరం లేని పనులు చేయని అధికారులు, బడ్జెట్లో కేటాయింపులే అరకొర, వాటిలో ఇచ్చింది నామ మాత్రమే. ఓయూలోని ఈవన్ హాస్టల్ పైన సీలింగ్ పైకప్పు ఊడిపోయింది. ఇట్లా తెలంగాణ వర్సిటీలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో టాయిలెట్ అద్దాలు, కిటికీల మన రూమ్ల అద్దాలు పలిగిపోవడంతో వాటి విద్యార్థులు తమ చలి నుంచి తాము రక్షించుకోవడానికి పరదాలు కట్టుకున్నారు. ఇట్లనే అన్ని యూనివర్సిటీల్లోనూ అధ్వానమైన పరిస్థితులే ఉన్నాయి. యూనివర్సిటీ చదువుతున్న వాళ్ళందరూ రేపటి తరానికి మార్గదర్శకం చేయాల్సిన వాళ్ళు, రేపటి భారతదేశాన్ని ముందు నడిపించాల్సిన వాళ్ళు, వాళ్ళకు కనీస వసతులు ఇవ్వట్లేదు. చాలా తక్కువ ఖర్చుతో అయ్యే పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని ఈనాడు తన బ్యానర్ కథనంగా ప్రచురించింది. న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం, అమల్లోకి నూతన చట్టాలు, కనుమరుగు కానున్న ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టు నిన్నటి నుంచి వెళ్ళి కనుమరుగైపోయినాయి. నిన్న అర్ధరాత్రి నుంచి అంటే ఈరోజు తెల్లవారుజామున రాత్రి 12 గంటల నుంచి వెళ్ళి కొత్త చట్టాలు అంటే భారతదేశంలో హిందీలో ఉన్న పేర్లతోని కొత్త చట్టాలు దేశంలో అమల్లోకి వచ్చినాయి. దీంతో 0 ఎఫ్ఐఆర్ దేశంలో ఎక్కడి నుంచి అయినా ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్ స్టేషన్లకు పోయి అక్కడ అంటే ఎవరైనా మహిళలు కానీ యువతులు కానీ వాళ్ళు ఎవరైనా అంటే తాము బయటికి పోతే తమ పరువు పోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఇకపై ఆన్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు. ఆన్లైన్లోనే ఈ సమన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్త చట్టాల్లో కొన్ని లొసుగులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాటిని సవరించి అమలు చేయాలని కోరుతున్నారు. కానీ నిన్న రాత్రి నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. అంటే ఇప్పుడున్న ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ బ్రిటిష్ ఇండియా నుంచి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చింది. ఐపీసీ ప్లేస్లో నేర శిక్షా స్మృతి, ఐపీసీ ప్లేస్లో భారత న్యాయ సంహిత, సిఆర్పిసి ప్లేస్లో భారత నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాలు కొత్తగా అమల్లోకి రాబోతున్నాయి.